సరే, రాముడు కృష్ణుడి లాంటి వాళ్ళు వద్దనుకుంటే శక్తియుక్తుడైన పరాక్రమవంతుడు సవ్యసాచి అయిన అర్జునుడు లాంటి వాడు వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు బామ్మగారు. ఏంటి బాబు ఇలా వచ్చావు? బామ్మగారు, టెంట్లో వాటర్ అయిపోయాయి, చూసుకోలేదు. కొంచెం వాటర్ ఇస్తారా? భైరవి, అబ్బాయికి నీడు కావాలంటే తీసుకొచ్చివ్వు. అరే భైరవి, నెమ్మదిగా వెళ్ళు, మళ్ళీ పడిపోతే కలలు వస్తాయి. వెళ్ళు. కలలేంటమ్మా? అదే కలలు. కలలు అంటే కలలే, కలలు. సరే, నీళ్ళిచ్చి త్వరగా వచ్చి పడుకోండి. రండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎన్నిసార్లు గుడ్ నైట్ చెప్తావు? పో. గుడ్ నైట్. భైరవి, వెళ్ళి పడుకుందాం. జల్దీ లెగవాలి. నిధి బామ్మ నీకి చెప్పింది కదా తులసి మాతకి పానీ పోయాలి అని. ఎందుకు చూస్తున్నావు? పోదాం పదా.
చెప్పాలి. వెంటనే మా బావకి ఈ విషయం చెప్పాలి. చిన్న గురుగారు కళ్ళు మూసుకుని ఉంది. ధ్యానంలో ఉన్నారా, నిద్రపోతున్నారా? ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో నుంచి బయటకు వచ్చే వరకు ఉండాలంటే నాకు చాలా పనులున్నాయి. ఒక్కసారి నేను వచ్చానని ఆ పిల్లకి చెప్పరా? పిల్ల కాదండి, మాత. పిల్ల కాదు, మాత మాతే. తప్పైపోయింది మాత. పిలిచినట్టు అనిపిస్తేను వచ్చాను మాత. పిలిచారా మాత? అవును. ఎందుకు పిలిచారు మాత? నా కోరిక నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా శత్రువులు పై చెయ్యి సాధిస్తారు. అందుకే ముందుగా శత్రువుల బలాబలాలు అంచనా వేసే పనిలో ఉన్నాను. ఆ గుడిని సంరక్షిస్తున్న పాముల్లో ఒకటి నాగలోకంలో ఉంటే మరొకటి నీ ఇంట్లోనే ఉంది. ఏంటి, మా ఇంట్లో పావుందా? అవును. ఆ పాము మనిషి రూపంలో ఉంది. ఆ మనిషి ఎవరా అని పరీక్షిస్తుండగా ఆ పాము మీ ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళింది. నా శక్తిని ఆ పూజ గదిలోకి వెళ్ళనివ్వకుండా ఏదో మాయ అడ్డుకుంది. అమావాస్య రోజున నాలాంటి వాళ్ళ మంత్రశక్తి పెరగడం, పౌర్ణమి రోజున సర్పజాతి శక్తి సామర్థ్యాలు పెరగడం జరుగుతుంది. వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనది. ఎంత విశిష్టమైనదంటే ఆ రోజు ఆ మహాశివుడే కైలాసం నుంచి దిగి వచ్చి ఆ గుడిలో ఆనంద తాండవం చేస్తాడు. ఆ విధంగా పున్నమి వెన్నెల్లో ఆ గుడి శక్తి 10 రెట్లు ఎక్కువ అవుతుంది. ఆ వెన్నెల ప్రసరించేటప్పుడు ఆ గుడిలో సేద తీరితే తాత్కాలికంగా ఉన్న నా ఈ యవ్వనం నిత్య నూతన యవ్వనంగా మారుతుంది. ఈలోగా ఆ నాగరక్ష బంధాన్ని సాధించి దాని సహాయంతో ఆ రోజు గుడిలోకి ప్రవేశించి నా కోరిక తీర్చుకుంటాను. నా కోరిక తీరాలంటే ఆ పౌర్ణమి రోజు నాడు ఆ గుడికి 10 యోజనాల లోపు ఉన్న నా శత్రువులందర్నీ నిలువరించే శక్తి కోసం ఆ కాళీమాతని ధ్యానిస్తున్నాను. ఆ జగదాంబ ఆ శక్తిని ప్రసాదించినా కూడా ఆ సన్యాసిని అడ్డుకోవడం మాత్రం కష్టమే. సన్యాసి ఎవరు మాత? మీరందరూ శివుడని పిలుస్తారే అతనే. ఆ సన్యాస వాడకు పిచ్చోడు మాత. పిచ్చివాడనుకోవడం మీ అందరి పిచ్చితనం. దైవానుగ్రహం ఉన్న మహాయోగి అతను. ఆ విషయాలు నేను చూసుకుంటాను. ఈలోగా నువ్వు నీ ఇంట్లో ఆడ రూపంలో ఉన్న పాము ఎవరో తెలుసుకో. దేవుడి గదిలోకి వెళ్ళిందంటే నా మేనకోడలు భైరవి అయి ఉంటది. భైరవి కాదు,
భైరవి కాకపోతే మా బావ రోజు ఆ దేవుడి గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఆ పాము ఆడది, ఆహా, మగ పాము కాదు. ఆ, ఆ. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచు. ఒక్క కన్నేంటి మాత, 2 కళ్ళు వేసి ఉంచుతాను. అది సరే మాత, ఒక్క విషయం ఏంటంటే వెళ్ళు. అది కాదు మాత, నేను చెప్పేది తల్లి. పరా విశ్వంబరా. ఇంత ఆలస్యమైందేంటి మళ్ళీ? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఎలా కుదురుతుంది బావా? అందరూ పడుకున్నాక ఎవరికి అనుమానం రాకుండా రావాలి మరి. నేను రావడం ఎవరు చూసినా నా మీద అనుమానం వచ్చి నన్ను వెంబడిస్తారు. అప్పుడు నేనెవరో వాళ్ళకి తెలిసిపోతుంది. అది నిజమే. అజ్ఞాతంలో బ్రతకడం ఎంత కష్టమో నాకిప్పుడు తెలిసొస్తోంది. అది తెలియాలనే నా తండ్రి నాకు ఇలాంటి శిక్ష వేసుంటారు. బాధపడకు మళ్ళీ. శిక్షలనేవి శక్తి సామర్థ్యాలకు పరీక్షల్లాంటివి. అవి ఎప్పుడూ ఉండవు. నన్ను కాపాడడం కోసం నాకు వేసిన శిక్షను నువ్వనుభవిస్తున్నావు. అదే నాకు బాధగా ఉంది. నా కోసం ప్రాణమైనా ఇచ్చే నీకోసం ఆ మాత్రం కూడా చేయలేనా బావా? ఈరోజు నేను రావడం ఎందుకు ఆలస్యమైందో తెలుసా? ఎందుకు? ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయాక భైరవి మేనమామ అర్ధరాత్రి రహస్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అది తెలుసుకుందామని నేను అతన్ని వెంబడిస్తూ వెళ్ళాను. ఆ రోజు రాబందులు ఎక్కడైతే నా మీద దాడి చేశాయో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో అడవిలో ఆ ప్రాంతానికి వెళ్ళాడంటే ఎవరినో కలవడానికే వెళ్ళుంటాడు. ఎవరిని కలిశాడు? వాళ్ళేం మాట్లాడుకున్నారు? అది తెలుసుకుందామని ముందుకు వెళ్దాం అనుకున్నాను. కానీ నేను ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఏవో వింత శబ్దాలు వినపడడంతో అక్కడే ఆగిపోయాను. వింత శబ్దాలా? అవును బావా. నాలాంటి అపరిచితులు వాళ్ల స్థావరంలో అడుగు పెడితే శత్రువుల్ని హెచ్చరించే రక్షణ వలయమే. ఆ శబ్దాల్ని గ్రహించి ముందుకు వెళ్లకుండా ఆగిపోయాను. ధైర్యం చేసి వెళ్దామంటే నన్ను నేను కాపాడుకోగలిగే శక్తులు నాకిప్పుడు లేవు కాబట్టి ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేకపోయాను బావా. నీ తండ్రి నాగరాజు అన్నది నిజమే. మనకి తెలియకుండా ఈ ప్రాంతంలో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించాయి. ఏదో చెయ్యాలని కుతంత్రాలు పన్నుతున్నాయన్నమాట. అంటే ఆ దుష్ట శక్తులు అమ్మాయి గారి ఇంట్లో వాళ్లే అంటావా? కాదు. ఎలాంటి దుష్ట శక్తులైనా గుడిని కాపాడే మన సర్పజాతిని ఎదిరించి
గుడిలోకి ప్రవేశించడం అసాధ్యం కాబట్టి వాళ్ళు చేయబోయే దుశ్చర్యలకి మానవ శక్తులను ఉపయోగించుకుంటున్నారని అర్థమవుతుంది. అది భైరవియా, భైరవి మేనమామ, ఇంకెవరైనా అన్నది మనం తెలుసుకోగలిగితే వాళ్ల ద్వారా ఆ దుష్ట శక్తులెవరన్నది మనకి తెలుస్తుంది. ఏంటి బావా ఇది? రాబోయే కార్తీక పున్నమి మహాశక్తివంతమైనది. ఆ మహాశివుడే కిందకి దిగి ఆ గుడిలో ఆనంద తాండవం చేస్తాడట. అప్పుడు ఆ గుడి పరిసరాల్లో పున్నమి వెన్నెల దివ్య కాంతులతో విరజిల్లుతుందట. అవునా? అవును మల్లి. అలాంటి దివ్యశక్తి గల పర్వదినం రోజుని తమ కార్య సాధన కోసం దుష్టశక్తులు ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తాయేమో అన్నది నా అనుమానం. అదే జరిగితే శక్తులు లేని నీకు ఏ ప్రమాదం జరగకుండా ఈ రక్ష నిన్ను కాపాడుతుంది. ఇది ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకోమల్లి. మనసు చంపుకోవటం మాట చెప్పినంత సులువు కాదు కదా. మనుషులు కనికరించకపోయినా ఆ దేవుడైనా కనికరిస్తాడేమో అన్న ఆశతో వస్తున్నాను. అందరూ ఇళ్లల్లో పూజలు చేస్తారు, కానీ గుడికెందుకు వెళ్తారు? నేను అందుకే వచ్చాను. అమ్మా నాగమ్మ తల్లి, నేను ఊరికి దూరంగా ఉన్నానే కానీ నీకు నీ పూజకి దూరంగా లేనమ్మా.